హాయ్ అండి. ఈరోజు స్నాక్స్ చేసుకుందామా? అయితే ఫస్ట్ ఆలూని బాగా మెత్తగా ఉడికించండి. పొట్టు తీసేసి పక్కకు పెట్టుకోండి ఆలు మొత్తము. తర్వాత తురుముకోండి లేదా మెత్తగా ఇట్లా పిసుకోండి, ఓకేనా? నెక్స్ట్ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ కొంచెం నానబెట్టేసి నీళ్ళల్లో అది వేసేయండి దాంట్లో. తర్వాత బియ్యపిండి, నేను శనగపిండి వేసాను కానీ కొంచెం లైట్గా వేసుకోండి. కొంచెం ఎక్కువ అయింది శనగపిండి, మీకు కొంచెం లైట్గా వేసుకోండి, కొద్దిగానే వేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కారము, ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం లైట్గా నీళ్ళు పోసుకోండి, లైట్గా అలా కలుపుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు చిన్నగా తరుక్కొని పైనుంచి వేసుకొని ఇలా షేప్లో చేసుకోవచ్చు, పొడుగా లేదా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఇలాగనే చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ వేసి కలపండి లైట్గా, అంటే ఇలా పల్చగా. నెక్స్ట్ బ్రెడ్ పౌడర్ తీసుకోండి, బ్రెడ్ పౌడర్లో అలా ముంచి ఒకసారి తీసి ఆయిల్లో వేసుకోవడమే, ఆయిల్లో వేసుకుంటే ఇలా చేసుకోండి. నెక్స్ట్ మనకు ఇప్పుడు అంత ఉక్కేలేదు, కొంచెం పునుగుల్లాగా అలా వేసుకుంటామంటే ఇలా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది, ఓకేనా? ఎప్పుడైనా ట్రై చేయండి, ఇలా చాలా సూపర్గా ఉంటుంది, ఓకేనా? మా ఛానల్ని లైక్ చేయండి, ఓకేనా అండి?